కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు ఉండవు కదా. రీసెంట్గా నాకు చిట్టి చెల్లి కామెంట్ పెట్టింది, అక్క మేమంటే ప్రేమించుకున్నాం కాబట్టి ఆర్మీ పర్సన్ని పెళ్లి చేసుకున్నాము, మీది అరేంజ్డ్ మ్యారేజే కదా, మీరు ఇంకెవరైనా చేసుకోవచ్చు, ఎందుకు ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకున్నారని అడిగింది. ఆర్మీ జాబ్ అని కాదు కానీ ప్రేమించుకున్న ప్రతి ఒక్కళ్ళు పెళ్లి దాకా వెళ్ళారు కదా. అలా అయితే మా హస్బెండ్ కి 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి, అందులో ఒక్కటి కూడా పెళ్లి దాకా రాలేదు. ఇక ఫైనల్ గా సినిమాకి క్లైమాక్స్ లాగా నేను వచ్చాను మా ఆయన లైఫ్ లో. ఒకవేళ మేమిద్దరం ఇంట్లో వాళ్ళ ద్వారా కాకుండా ఇలాగే లవ్ చేసుకుని అలా రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా పెళ్లి దాకా వచ్చేది కాదు. ఎందుకంటే పెళ్లికి ముందు ఎవ్రీ ఇండివిజువల్ చాలా డిఫరెంట్ గా ఉంటారు, కొన్ని ఈగో ఫీలింగ్స్ కూడా ఉంటాయి. లవ్ అని కానీ ఇంట్లో వాళ్ళు చూసే విధానం కూడా మారిపోద్ది, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఎనీవే మేము అలా కలిస్తేనే కలిసి ఉంటామని చెప్పి దేవుడు మమ్మల్ని అరేంజ్డ్ మ్యారేజ్ లో కలిపాడు. పేరుకి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా దాన్ని పెళ్లి పీటల దాకా తీసుకెళ్ళడానికి నేను మా ఆయన కాస్త వర్కౌట్లు బాగానే చేసాము, ఇంట్లో అందరినీ ఒప్పించి ఫైనల్ గా ఒక్కటయ్యాము. కొన్ని రిలేషన్షిప్స్ అంతే, ప్రొఫెషన్ తో సంబంధం ఉండదు, మనసుతో కలిసిపోతాయి. ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఇలా నేను ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ హస్బెండ్ చూసినప్పుడు నాకు కమెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్